ఇప్పుడు మరలా ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది అంతే కదా. మనకి ఎండ్ వరకు ఇంకా ఘాటే ఉంటుంది బా. ఈ రెండు అయితే తీసుకెళ్దాం బా. మొత్తానికి కొండపైకి అయితే వస్తాం బా. గాలి అయితే ఉంటుంది రా నైట్కి. సూపర్ మంచిగా తయారైపోయింది. ఇదంతా తయారైన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. బిర్యానీ అంతా కూడా ఏదో తయారైందిరా. ఇదిగో హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. ఈరోజు మనం ఒక ఎత్తైన కొండపైన అడవి మధ్యలోని మంచి క్యాంపింగ్ అయితే చేద్దాం. మనలో చాలామంది 48 గంటల క్యాంపింగ్ చేయమని కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఈ 48 గంటల కంటే ముందు 24 గంటల క్యాంపింగ్ అయితే కవర్ చేసేద్దాము. ఈ 48 గంటల క్యాంపింగ్ అనేది మనం కట్టిన గుడిసె నుంచి వస్తుంది అనమాట. ఆ వీడియో అయితే దాని గురించి కొన్ని అవుతున్నాయి ప్లానింగ్స్ అంతా కూడా. అదంతా మరలా మనం రీమోడలింగ్ ఇదంతా కూడా చేయాలి, కొంచెం టైం అయితే పడుతుంది. అది వచ్చేలోపు ఇదైతే మీ ముందుకైతే తీసుకొస్తున్నాం. ఈ క్యాంపింగ్ అంతా చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే మాత్రం, అంటే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్ కూడాను చూడండి. మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే ఉంటాయి దాంట్లోని. ఇంకొక 2000-3000 మంది వస్తే అది 1,00,000 కంప్లీట్ చేసుకుంటాం అనమాట. మీకు నచ్చితే ఒకసారి విజిట్ చేయండి. మా వెనకాల అంతా కూడా చూస్తుంటే వచ్చి ఇదంతా కూడాను పెంకుటిల్లులు. ఇదంతా మన ఊరు. ఇదిగో మన రాజు వాళ్ళ ఇల్లు అవుతుంది కదా, అక్కడ మన సామాన్లు అవుతున్నాయి. అవి తీసుకొని మనం ఇంకా స్టార్ట్ అవుదాం. ఏమంటారు? ఒక టైం ఎంత అవుతుందిరా? మర్చిపోయింది నేను. టైం ఇప్పుడు 9:23 అవుతుంది బా. 9:23 అవుతుంది. ఈ టైం కల్లా మనం రిటర్న్ అయిపోతామా? రేపటికి లేట్ అవుతుందా? ఏమో అంతవరకు ఉండదు మీ టైం కల్లా. మనకు మార్నింగ్ ఏమి ఉండదు కదా ఇంకా అక్కడ ఏం వర్క్ అయితే. లేదు ఏం లేదు. మీరేమైనా పెడతామంటే పెట్టండి కార్యక్రమాలు ఏమైనా. సరే ఏదైనా మీటింగ్ పెడదాంలే. తీసురా, అవన్నీ తీసురా. మన దగ్గర కత్తులు కట్టరాలు అన్నీ ఉన్నాయి కదా. ఉన్నాయి బామర్ది, తీసురా. తీసుకుంటారా బంగారు గన్నిది. ఇది ఎంత బరువు ఉంటుంది చూద్దాం. ఇది ఒక 20 అంత ఉండదురా. 18 ఎట్లా ఉంటుందిరా? 18. ఇది నేనే మోస్తాను. నువ్వే మోస్తావా? ఇదిగో బా. అసలు నువ్వే మోయడం కారణం ఏంటో చెప్పు. మనం చాలా మంది అడుగుతున్నారు, చిన్నారు బాబు మోస్తాడు ఎందుకు అని. నాకు ఇది సింపుల్ గా ఉంటుంది బామర్ది. మళ్ళీ తగిన సామాన్లు అయితే చేతులు పట్టాలి అనేసి ఇది ఈజీగా ఉంటుంది అనేసి నేను మోస్తున్నాను. అది ఇంకేట్రా ఇది మన అన్ని ఇక్కడ ఉంటాయి. పవర్ బ్యాంక్స్, కెమెరాస్, ఇవన్నీ కూడా ఎక్విప్మెంట్ అంతా కూడాను. ఇదిగో మన అది స్పైడర్ గార్డ్ అది ఉండాలా. ఈరోజు చూద్దాం స్పైడర్ గార్డ్తో ఏమైనా మంచిగా కనిపిస్తే మీకు చూపిస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము క్యాంపింగ్ చేయాలంటే ఎన్ని సామాన్లు మోయాల్సి ఉంటుంది. అదే 48 గంటలు అంటే దీంట్లో ఇంకా కాస్త ఇంకా వెయిట్ అనేది పెరుగుద్ది. 48 గంటలు అంటే మనం 2 గంటలు అంటే 2 రోజులు ఉండాలి. 2 రోజులు. ఓకే చలో పడదాం, ఇంకా స్టార్ట్ అవుదాం. చలో కొండపైకి వెళ్దాం ఇప్పుడు మనం అందరం. ఈ గట్టుపై నుంచి మా వెనకాల మా ఊరైతే ఇలా కనిపిస్తుంది. మా కరిలక్ష్మి అయితే వస్తుంది, మా జానగడ్ అయితే కనిపించట్లేదు. రాబా ఈరోజు సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు కానీ ఇంకా ఈ ఎండ అనేది చాలా గట్టిగా ఉంది. ఈరోజు స్టార్ట్ అయిపోయిందిరా బాబా, నిటారుగా కొడుతుంది. నిన్న పేపర్లో కూడాను చూసాను రా. ఇంకా సమ్మర్ కూడాను స్టార్ట్ అవ్వలేదు కానీ ఎండలు మాత్రం గట్టిగా ఉన్నాయి. ఆ వేడి అంటే ఆ తాపం అనేది ఎక్కువ ఉంటుంది అని చెప్పి. ఇది ఈ కొండంత ఎక్కాలి మన పైకి. అవునవును, ఇక్కడక్కడ కూడా కాదు, దగ్గరికి ఒక 2 కిలోమీటర్ల పైన. బామర్ది ఇవి 2 తీసుకెళ్తాం బామర్ది మధ్యాహ్నం కోసం. 2 సరిపోతాయి బా, సరిపోతాయి బామర్ది. ఇది పచ్చిమిరియాలు ఇదిగో ఇక్కడ కూడా ఉన్నాయి, ఇవి కూడా తీసుకెళ్దాం. బాగా ఒకటి తీసుకున్నాడు కదా, ఇది బా ఈ 2 అయితే తీసుకెళ్దాం. వీళ్ళిద్దరు వచ్చారు బామర్ది, వీళ్ళు కొడుకు రాలేదు. ఎవరు బా? ఈ కర్రీ లక్ష్మణి జాని వస్తాడు బా మధ్యాహ్నానికి. ఆడు గతసారి కూడా వచ్చాడు, మంచిగా భోజనం చేసి వచ్చాడు కదా రాజు. మస్తుగా తిన్నాడు కదా బామర్ది. మస్తుగా తింటారు, ఒక్కొక్కసారి విడిచిపెట్టి వచ్చేస్తారు. అక్కడ విశ్వాసంగా ఉండేది ఎవరు ఉంటారంటే మా కరిలక్ష్మి జానిగాళ్ళు ఇద్దరు ఉంటారు. వాళ్ళ అబ్బాయి వచ్చినా వాళ్ళ అమ్మాయి వచ్చినా కూడా ఉండరు. ఎందుకంటే యంగ్స్టర్స్ కదా, ఉడుకు రక్తం, వాళ్ళు నిలబడరు ఒక చోట. అది అప్పుడప్పుడు ఉంటారు, అప్పుడప్పుడు ఉండరు. ఇది ఎలా పడిపోయింది బా ఇది చెట్టు? మొన్న వర్షానికి అంటే పెద్ద వర్షం వచ్చింది కదా బామర్ది. ఈ మొంత తుఫాన్ వల్ల ఈ చెట్టు అయితే పడిపోయింది. చాలా పెద్ద చెట్టు ఇది, పెద్ద చెట్టు బామర్ది. ఈ చెట్టుతోనే తిరిగేళ్ళు తయారు చేస్తాం కదా. అవునవును, ఈ చెక్కతోనే, ఈ చెక్కలతోనే. ఫ్రెండ్స్, ఈ రాయి దగ్గరికి వచ్చామంటే ఊరికి పైన కొండపై దగ్గరికి వచ్చామనేసి అర్థం అనమాట. అదొక గుర్తు కదరా మనకు. అదొక గుర్తు. ఇక్కడ గాలి కూడా బాగా తగులుతుంది, అలానే ఎండ కూడా ఉంటుంది కానీ అంత అనిపించదు. గాలి అనేది మంచిగా చల్లగా తగులుతుంటుంది అనమాట, తాగుతుంటుంది శరీరానికి. ఇప్పుడు మరలా ఘాట్ అయితే స్టార్ట్ అవుతుంది అంతే కదా. మనకి ఎండ్ వరకు ఇంకా ఘాటే ఉంటుంది బా. ఇక్కడ వచ్చిన తర్వాత నీడ వచ్చిందన్న, గంట తర్వాత. మేము దీనికి ట్రైన్ టన్నల్ అంటాం తమ్ముడు, గుహలాగా ఉంటది కదా. అవునన్న, చల్లగా ఉంటది ఇక్కడ, అందుకే నీడ కూడా ఎక్కువ చీకట్లాగా ఉంటది. 2 పక్కల చెట్లు ఉన్నాయి కదా, అందులో కొమ్మలు కూడా ఉన్నాయి మంచిగా, అందుకని మంచి నీడ వస్తుంది కదా, చల్లగా ఉంది. బా మొత్తానికి కొండపైకి అయితే వస్తాం బా. గాలి మాత్రం మామూలుగా లేదు, గాలితో సలగటం ఈరోజు. గాలి అయితే ఉంది కానీ పచ్చదనం కోల్పోయిందిరా. అవును బా, మొత్తం ఎండ కదా, వేసవి దగ్గర పడుతుండడం వల్ల మొత్తం కూడాను ఏదో ఏమంటారు ఆకుపచ్చ పోయి మొత్తం మాడిపోయినట్టు కనిపిస్తుంటుంది.
ఇదిగో ఆ కొండలు అదంతా కూడా చూడండి ఎలా ఉన్నాయో, నల్లా కనిపిస్తుంటాయి. చాలా మంచిగా కనిపిస్తాయి. కానీ ఇది సీజన్ అయితే కాదు, అవును, మనకు వింటర్లోనే చూడాలి వీటికి. అట్లానే జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 మాసాల్లోని సూపర్గా ఉంటాయి కొండలన్నీ కూడాను. ఈ పైన అంతా కూడా చాలా పెద్ద కొండలు ఉన్నాయి. మీకు మనోడు చూపిస్తాడు. ఇదిగో మన ముందర ఉంది కదా పెద్ద కొండ, ఆ కొండ పైన బోడికొండ, ఆ కొండ పైన కూడాను కొన్ని క్యాంపింగ్ వీడియోస్ అయితే చేసాము, మన సబ్స్క్రైబర్స్తో కూడా చేసాము. అవును, చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నిటారుగా తగులుతుంది అనమాట ఎండ. అదే ప్రాబ్లం ఇక్కడ. వాటర్ కూడాను దొరకడం అనేది చాలా అరుదు. అంటే అరుదు అంటే కష్టం, అక్కడక్కడ మాత్రమే దొరుకుతాయి. చాలా దూరం వెళ్ళాలి కొద్దిగా. చిన్న చిన్న ఓఎసిస్ లాగా దొరుకుతుంటాయి అనమాట. ఈ వేసవి కాలంలోనే అవి కొన్ని అడగంటిపోతుంటాయి, దొరకవు. వర్షాకాలం వచ్చేసరికి మళ్ళీ అవన్నీ కూడా ఊరుతుంటాయి అనమాట. దిగ్మండలం ఎలా ఉంది? మండలం కర్రగా అయిపోయింది. అంటే భూమి ఆకాశం కలిసినట్టు కనిపిస్తుంటది కదా. ఎవరు నాకు ఒకటి కనిపించింది అక్కడ, నేను ట్రై చేయనా? ఏటి బొడ్డంగి కనిపించిందా? తీసుకో. ఈరోజు వీటితో కూడా మనకు పని ఉంది, కానీ మీకు అంత పెద్దగా చూపించము. అది వేరే అనమాట, వేరే రెసిపీ అది. మావాడు వీడియో చేస్తున్నాను నాకు తెలియదు, అందుకని నేను ఏదైతే మాట్లాడుతున్నాను. తీసుకో తీసుకుందాం బాగా. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఎప్పట్లానే మనము టెంట్ కిందన పార్పుగా పేర్చుకోవడానికి ఈత కొమ్మలు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ. ఇదిగో మన వాళ్ళు కూడా ఇంకా అలా తీసుకుంటున్నారు. నువ్వు కూడా చిన్న కథ తీసుకుంటే బాగుంది కదా. బాగా వస్తున్నాయి బాగుంది. చేత్తో నేర్పిస్తున్నారు మన వాళ్ళు. ఇబ్బంది అవుతుంది కదా, ఇట్లాంటివి అయితే వాడుతున్నాం. మామూలుగా ఉండదు వీటితోని. ఇందులో ముళ్ళు కూడా ఉంటాయి, ఉంటాయి బాబు. అవి ఒకవేళ ఉన్నాయంటే మనం టెంట్ వేసి కిందన పడుకున్నాం అనుకో, మనకి ఇంజక్షన్ అన్నలు ఉంటాయి, దానికి రక్తదానం చేసి ఉంటాయి అనమాట. ఒక్కొక్కసారి ఎంత నిద్ర మాత్రం ఉన్నా సరే నెమ్మదిగా పొడిచిందంటే హాయిగా కూర్చుంటుంది. చాలా షార్ప్గా ఉంటాయి అవి, చూసుకొని తీసుకోవాలి ఆ ముళ్ళు లేకుండా. మనకు ఈ గడ్డి కూడా సరిపోదు. మన పరిచి చూద్దాం తమ్ముడు, పరిచిన తర్వాత చాలపోతే మళ్ళీ తీసుకొద్దాం. అవును, ముందు పరిచేద్దాం కదా, పరిచి చూద్దాం. వస్తున్నాం కదా, ఈ ముళ్ళు కూడా గుచ్చేస్తున్నాయి బాగా. మోసిన్నాం కదా తమ్ముడు, ఇవి సూదిగా ఉంటాయి కదా, సూదిగా ఉన్నాయి కొమ్మలు లాంటివి కొమ్మలు, అందువల్ల గుచ్చుకుంటాయి బాగా. మంచిగా బెడ్ పరుపు లాగా పరిచేద్దాం, అలాగే ఇప్పుడు టెట్ వేసేద్దాం పైన. బావా భారతి, ఇది మన పరపే. అవునా? ఈ ట్రైన్ గుచ్చుకుంది. భారతి చూడు గుచ్చేస్తాయి. ఈ టెంట్కు ఉపయోగించే పుల్లలు మన వీటికి ఉపయోగిస్తున్నాం, కానీ గేలలు వేయడానికి బాగుంటుంది మరి, చేపలు పట్టడానికి. అవును, ఇలా చాలా లాంగ్ ఉన్నాయి కదా ఇవి. ఎలా చూసినా ఒక 6-7 మీటర్లు ఉంటుంది ఇది కదా, చాలా పొడవు ఉన్నాయి. బా పట్టు. ఇది చిన్నది మిస్ అయిందా మన కన్నుగుడ్డు బయటకు వస్తుంది. కన్నుగుడ్డు బయటకు వస్తుంది. అబ్బా చూడండి ఎలా వంచుతున్నాం దీన్ని, భలే వంగుతుంది. ఇదంతా ఫైబర్ మెటీరియల్ కదా, అందుకనే అంత స్మూత్గా ఇది వంగుతుంది, బెండ్ అవుతుంటాయి. లేకుంటే ఇంత బెండ్ అవుతుంది. అదే బా. ఇదిగో ఆ పక్కన ఒక టెంట్ అయితే పెట్టేసాము, మా చిన్నర బావది, నాది అనమాట. ఇంకోటి ఇద్దరా తెరా తొక్కేసాను దీనికి, ఇది బెండ్ అయిపోయింది. గాలి అయితే ఉంటుందిరా నైట్కి, చాలా చల్లగా తాకని అనుభవం. ఇప్పుడు టైం వచ్చి 3 గంటలు అట్లా కావస్తుంది. ముందుగా మనం ఏం చేద్దామంటే చికెన్ సూప్ అయితే తయారు చేద్దాం. దానికోసం చెప్పి కూరగాయలు ఇదిగో కట్ చేసామన్నమాట. క్యారెట్ తీసుకున్నాము, అలానే ఇవి క్యాప్సికము, ఇవి పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకున్నాం స్లైస్ లాగా. ఇది వచ్చి అల్లం వెల్లుల్లి అనమాట, ఇలా తరిగాము. చిన్నరబా క్యాబేజ్ అయితే కట్ చేస్తున్నాడు. ఇక కొత్తిమీర కూడా మనం చిన్నగా మనం తరుగుదాం. మనం ఆ సూప్ తయారు చేసే ముందు ఈ స్వీట్ అయితే తిందాం. ఇది డ్రై ఫ్రూట్, ఏంటిది డ్రై ఫ్రూట్ చిక్కీ అంట. మెత్తగా ఉందా బా? మెత్తగా ఉంది బాగా, పట్టుకోవాలి. చాలా బాగుందని, టేస్ట్ మొత్తం చాలా బాగుంది, తీయగా ఉంది. ఈ కోవా అంతా కూడా కలిసి చాలా బాగుంది. పదండి ఇంకా మనం తయారు చేసేద్దాం. ఇదే పాత్రలోనే సూప్ అయితే తయారు చేద్దాం. ముందుగా నూనె అయితే పోసుకున్నాం బాగా. దీంట్లోనే అల్లం వెల్లుల్లి తరిగింది వేసే బా, వేసే బా, అలా వేసే, ఏం కాదులే.
బామర్ది మంచిగా మంచి స్మెల్ తగ్గుతుంది బామర్ది ఉడుకుతున్న కొలది. చూద్దాం బా ఈ సూప్ అనేది ఏ విధంగా తయారవుతుంది అనేది. మనం ఒకసారి మటన్ సూప్ తయారు చేసాం కదా, అప్పుడు నువ్వు కూడా ఉన్నావా? ఉన్నాను బామర్ది. ఏదో కొండపైన మనం వెళ్ళి బారుజల ఆ ప్రాంతం అనుకుంటారు. అవునవును, చాలా బాగుంది అది. దీంట్లోని ఆ కూరగాయలన్నీ కూడా వేసే బా, మొత్తం పచ్చిమిర్చి కొద్ది గుంచే. సరే సరే బామర్ది. వేసి క్యాప్సికము, ఓకే, క్యారెట్, ఓకే, కాస్త ఎక్కువైనట్టున్నాయి వెజిటేబుల్స్. కలిపి బామర్ది ఎక్కువ తయారు చేద్దాం సూప్, పర్లేదులే, సెట్ అయిపోతుంది. ఓకే, కొద్దిగా గట్టిగా తాగుదాం. గట్టిగా తాగుదాం, పర్లేదు. వెజిటేబుల్స్ ఎక్కువైనా కూడా ఇంకా బాగుంటుంది, వెజిటేబుల్ సలాడ్ లాగా. మొత్తం వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయిపోయాయి దెబ్బకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా తయారవుతుంది. కూరగాయలు అయితే కాస్త వేగాయి. ఇప్పుడైతే మేము చికెన్ అయితే దీంట్లో కలపబోతున్నాం. ఈ చికెన్ పీసెస్ అనమాట, బోన్లెస్, చిన్న చిన్నగా ఏ విధంగా ఆయిల్లోని ఈ విధంగా తయారు చేసుకున్నాము. ఇక కూరగాయల్లోనే మనం కలిపేద్దాం. కలపా మిల్ మేకర్ లాగా ఉన్నాయి బామర్ది, అలానే కనిపిస్తున్నాయి. చిన్న చిన్న బూందీ మేకర్ లాగా. బాగారు బామర్ది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వాటర్ కలుపుదాం బా, మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ సరిపోద్దా? సరిపోద్ది బామర్ది. ఇంకాస్త తీసిరానా? కొద్దిగా వేసే బామర్ది. ఓకే, తాగదాం గట్టిగా, రాత్రికి పరిగెడదాం. చాలు బామర్ది. సూపర్. చూసారా సూపు మొత్తం కూడా ఇంట్లో తయారు చేసాం. ఇంకా తయారవలసింది అయితే ఉంది, ఇంకా పూర్తి కాలేదు, ఇంకా మంచిగా మరగాలి కదా. దీంట్లోనే పచ్చిమిరియాలు అయితే కలుపుదాం బామర్ది. మంచి ఘాటుగా ఉంటుంది పచ్చిమిరియాలు. మనము ఎంట్రన్స్లో తీసుకున్నాం కదా ఆ తోటలోని, అదనమాట. దీంట్లోనే ఉప్పు కూడాను వేద్దాం, మంచిగా బాయిల్ అవుతుంది. ఇదైతే సూపర్గా, ఇదైతే మంచిగా మరుగుతుంది. ఇప్పుడు మనం దీంట్లోనే సోయా సాస్ కలుపుదాం. కలిపే బామర్ది. సరిపోద్దాంపా? సరిపోద్ది బామర్ది. తిప్పు ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం దీంట్లోని వెనిగర్ కూడా కలుపుదాం కాస్త. మేము ఇట్లా చేసుకుంటాం అయ్యా. వెనిగర్కి బదులుగా మనము నిమ్మకాయలు కూడా వాడచ్చు అనమాట, నిమ్మరసం కూడా వాడచ్చు. దీనికి ప్రత్యామ్నాయం మన దగ్గర ఉంది కాబట్టి వాడిస్తున్నాం. ఇదైతే గిల కొట్టిన గుడ్డు అనమాట, ఇది కూడా కలుపుదాం. మీరైతే ఈ సూప్ను ఏ విధంగా తయారు చేస్తారనేది చెప్పండి. ఏదో మాకు తెలిసిన పద్ధతిలో నేర్చుకున్న విధానంలో ఇదైతే చేస్తున్నాం. మంచిగానే వస్తుంది, నో ప్రాబ్లం, సూపర్గా వస్తుంది. ఇదైతే మనకు పూర్తిగా తయారైపోయింది. చివరిగా మనం ఏం చేద్దామంటే రాబో పెట్టుకుందాం. దీంట్లోనే కార్న్ ఫ్లోర్ కలిపి ఈ విధంగా తయారు చేసుకున్నాం అనమాట. బావగారు ఒక్కసారి కలిపి చూడండి, మనకు మరిన చిక్కగా తయారవకూడదు, లేదంటే మనకు అంబలి తయారవుతుంది. ఇందాబా ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు కొత్తిమీర మనం దీంట్లో కలుపుదాం. పట్టుబా కలిపే బామర్ది. ఆవిరి మొత్తం నాకాల్సి వస్తుంది, మంచి స్మెల్ తగ్గుతుంది. బావగారు దించేయండి, ఇంకా మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే. సూపర్, మంచిగా తయారైపోయింది. కటా అసలు అందరికీ జలుబు దగ్గులు ఉన్నాయి, అందుకే ఇది తయారు చేసుకున్నాం అనమాట. ఈ క్లైమేట్ అంతా కూడా చేంజ్ అవుతుంది కదా, సమ్మర్లో మనం ఎంటర్ అవబోతున్నాం. దింపేబా, అందువల్ల రొంపలు, ఈ దగ్గు ఇదంతా కూడా ఉంది. మఠమయం అయిపోవాలి ఇదంతా తాగుతూ. ఇప్పుడు అసలుగా పచ్చి మిరియాలు వేసాం కదా దీంట్లో. బావా వేడి వేడిగానే వడ్డించు. మనం ఫస్ట్ టైం మటన్ ఇది చేసాం కదా అక్కడ ఒకసారి. అవును, ఇంకో క్యాంపింగ్లో అది కూడా బాగానే వచ్చింది కదా ఆ రోజు. అవును, ఎలా వచ్చిందో చూద్దాము. అప్పుడప్పుడు మనం బయటికి వెళ్ళినప్పుడు ట్రై చేస్తుంటాం కదా. అవును, ఈసారి ఎలాగుందో ఎక్కయ్య కన్నా అంటే చల్లగా అయిపోద్ది. అవును, కొద్ది కొద్దిగా వేసుకుందాం, వేడి వేడి వేసుకుందాం. ఇప్పుడు దీనిపైన లెమన్ అయితే పిండుదాం, లైట్గా, ఎక్కువ ఉండకూడదు. తేవా నాకు కూడా కొద్దిగా పిండేబా. సించా మొత్తం స్పూన్ మొత్తం వేడికి. నిజంగా వాసన మాత్రం మనకు బయట ఏ విధంగా అది అనిపిస్తుందో మనం తాగుతాం చూడు, అట్లానే అనిపిస్తుంది. తిన్నాను వాసనతో బతికేస్తాను ఈరోజుకి. తాగురా, ఎలా ఉంది? చూస్తుంటే నేను ఊరిపోతుంది బాగుంది, ఎప్పుడు తినాలని అనిపిస్తుంది. గురు తినులే చెప్తే అబద్ధమంటారు కానీ సూపర్గా వచ్చింది గురు, చాలా బాగుంది. నిజంగానే మనం బయట వాడితో పోలిస్తే మన చేతితో మనం తయారు చేసుకొని తింటే అది బాగా అనిపిస్తుంది, ఎలా ఉన్నా సరే అనిపిస్తుంది. కానీ ఈరోజు మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ బాక్స్ పైన చూడండి, ఇదంతా కూడా తేనెలా కనిపిస్తుంటుంది మీకు. ఇది చూడండి, బాగుంది టేస్ట్ మాత్రం. నాకైతే బుర్ర పాడబామర్ది. ఏంటి బా ఇది? మనము దీంట్లోనే ఈ పచ్చి మిరియాలు వేసాం కదా, ఆ ఫ్లేవర్ తగులుతుంది అనమాట, ఆ ఘాటు లైట్గా. అవునవును. అది ఈరోజు మన సూప్లో కాస్త వెజిటేబుల్స్ కూడా ఎక్కువే. అవునులే, కానీ ఇలాగ ఉండాలి బామర్ది, ఇలాగ ఉండాలి. ఎలా ఉండాలి? ఇలాగ ఉండాలి. ఇప్పుడైతే మనము చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. ఇదిగో చికెన్ అయితే తీసుకున్నాము, 1 కిలో అనమాట. ఈరోజు మనం కిలో వండుకోబోతున్నాం కదా బా. అవును. ఓకే, దీంట్లో కలిపేద్దాం. దీంట్లోనే మనము ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్నాము,
అలానే నెయ్యి కూడాను కాస్త కలిపాం. ఈ చికెన్ కూడా నాడు ఏం చేసాడంటే స్కిన్తో ఇచ్చేసాడు. ఇట్లాంటి వాటికి స్కిన్ అనేది బాగోదు, కానీ మనకు వేరే మార్గం లేదు. ఇప్పుడు అదంతా వేరు చేసి మనం చేయాలంటే మనం దానిపైన టైం బాగా తీసుకోవాలి. ఇక వద్దులే, చేద్దాం, పర్లేదు, వేసి కలిపేద్దాం బా. వేసేబా బావా. దీనిపైన మనము అల్లం వెల్లుల్లి ముద్ద కలుపుదాం బా. దీనిపైన ఇది పచ్చిమిరపకాయలు తీసిరబా. ఈ చిన్నవి మనం ఇందాక అదేంటి సూప్ కోసం తయారు చేసాము, అది మిగిలిపోయిందని వేసాం, పర్లేదు, ఈ నిలువుతో పాటుగానమాట. దీనిపైన కారము, పసుపు, ఉప్పు కూడా కలుపుదాం. మొదటగా మనము ఉప్పుతో స్టార్ట్ చేద్దాం. దీంతోనే పసుపు, ఇదైతే కారము, ముందుగానే కారం కూడాను కలిపేసాము. ఇది వచ్చి ధనియాల పొడి, ఇది గరం మసాలా, జీర పొడి కూడాను కలుపుదాం. ఇది వచ్చి కసూరి మెత్తి, కొత్తిమీర కూడాను కలుపుదాం. దీంతో పాటుగానే పుదీనా కూడాను కలుపుదాం. బామర్ది పెరుగు కలుపుతున్నాను. కలుపుబా, వేసే మొత్తం ఏం కాదు, మంచిగా వస్తుంది. మొత్తం కలిపిద్దాం అంటాం, కలిపి ఏం కాదు. దీంతో పాటుగానే ఇదిగో ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట, అంటే వేయించినటువంటి ఉల్లిపాయలు, ఇది కూడాను కలుపుదాం. బామర్ది కరకరలాడుతున్నాయి బామర్ది. చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే పకోడీ ఉంటుంది కదా, మంచిగా వస్తుంది తమ్ముడు ఈసారి, సూపర్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కలుపుదాం మంచిగా. నేను కదలకుండా పట్టేసి ఉంటాను బామర్ది పాత్రని. ఓకే బా. నువ్వు ఎంత గట్టిగా బిరాబిరా తిప్పినాక కదలదు బామర్ది. కదలదంటావా? కదలదు. ఇదంతా తయారైన తర్వాత ఎలా వస్తుందో చూద్దాం. బిర్యానీ అంతా కూడాను మనకు అంతా ఫెయిల్ అయింది లేదు బామర్ది, మన కుండ బిర్యానీ ఒకటే ఫెయిల్ అయింది. బిర్యానీ ఇప్పుడు మనము దీనిపైన ఇంట్లో తయారు చేసిన బిర్యానీ మసాలా కూడాను కలిపేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఉడకబెట్టుకుందాం. ఇప్పుడు సరే, గ్రేవీ లాగా ఆ విధంగా వచ్చిన తర్వాత మనము అప్పుడు అన్నం కూడాను ఉడకబెట్టుకుందాం. పక్కన ఇంకో పొయ్యి తయారు చేసాము, మనం బిర్యానీ కూడాను తయారైపోతుంది ఆ లోపు. ముందులో లేదనే చల్లి కుండ పైన ఈ వేసే దగ్గర వస్తుంది కదా తమ్ముడు, దానివల్ల చలినది లేదేమో అనుకుంటున్నాను నేను. లేకపోతే భయంకరంగా ఏంటంటే ఈ మంత్లో ఈ శివరాత్రి కూడా ఉంది కదా, అవును, శివరాత్రి దగ్గర వస్తున్నప్పుడు ఈ వేడి అనేది వస్తుంటుంది కదా బా, అంటే చలికాలం అనేది పోతుంది మనకి, తీరుదాలి వచ్చినట్టు అలాగంటారు మన వాళ్ళు. ఈ సంవత్సరం మనోడు వెళ్తాడేమో శివరాత్రికి. అని వెళ్తావా గురు? వెళ్తాను గురు. ఎవరెవరు వెళ్తారు గురు? ఎక్సా లేకపోతే ప్రజెంటా? లేదు గురు, సైడ్ యాక్టర్ ఒకళ్ళు ఉన్నారు, తీసుకెళ్తాను. ఇంకా తెలుసు గురు మాకు. తెలిస్తే పర్లేదు గురు, అందరికి చెప్పక. పెట్రోల్ బంకా? కాదు, పెట్రోల్ బంక్. ఒకప్పుడు మా ప్రాంతంలోని జాతరలు ఇట్లాంటి, మేమైతే యాత్ర అంటాం కదా బా. వేసవికి ముందర అక్కడక్కడ ఊర్లలోని జాతరలు ఇది జరుగుతుంటాయి. ఈ జాతరలలోని ఎక్కువగా ఎవరైతే మనం అమ్మాయిని చేసుకుంటామో లేకుంటే చేసుకోబోయేటువంటి అమ్మాయిని పట్టుకుని ఆ జాతరలకు వెళ్తారనమాట. వెళ్ళి తప్పనిసరిగా అమ్మాయికి ఒక మల్లెపువ్వు దండ అనేది కొన్ని ఇచ్చే బాధ్యత అబ్బాయిది అదనమాట. అలా ఉంటుంది. సో దాని గురించి అడుగుతున్నాం మనోడికి. అమ్మాయిని అబ్బాయి ఇష్టపడుతున్నా జాతరకి ఆ అమ్మాయి అక్కడ వెళ్ళి ఉంటుంది, నేను కూడా అక్కడ వెళ్ళాలి అన్నట్టు ఆలోచనలు కూడా ఉంటాయి బాబు. దీంతో పాటుగానే ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎక్కువగా పెళ్ళిళ్ళు జరిగేటువంటి సీజన్ కూడా ఇదే సీజన్ మా ప్రాంతాల్లోని. ఈ జాతరలు జరుగుతున్నప్పుడు అమ్మాయిని తీసుకొచ్చేస్తుంటారు అనమాట, లేపుకుని రావడం. అలానే అది నచ్చకపోతే అమ్మాయికి, ఒకవేళ మనకు నచ్చి అమ్మాయికి నచ్చకపోయినా వాళ్ళ ఇంటి వాళ్ళు ఒకటైతే అమ్మాయిని ఎత్తుకొచ్చేస్తారు. ఎత్తుకొచ్చి బలవంతంగా పెళ్లి చేసే రోజులు కూడా ఉన్నాయి మా ప్రాంతాల్లోని. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన చిన్నారబా. అంటే బలవంతంగా కాదు, వీళ్ళు ఇష్టపడి చేసుకున్న పెళ్ళి అనమాట. జాతరలో కలవడం, జాతర నుంచి తీసుకురావడం, అంటే ఇంట్లో ఉండిపోవడం, ఇట్లా. సో ఈ సంతాలు ఏ విధంగా మా గిరిజన ప్రాంతాల్లోని కలవడానికి ఒక మార్గం అయితే ఈ జాతర కూడాను అది ఒకటనమాట. అంటే బంధువులందరూ కూడా కలిసి సంబంధాలు మాట్లాడుకోవడము, తర్వాత ఈ పెళ్ళిళ్ళకి డేట్లు ఇవన్నీ కూడా ఫిక్స్ చేయడం, ఇట్లే జరుగుతుంటాయి. చికెన్ అయితే మనకు ఈ విధంగా అయితే తయారైంది. మనము వండినటువంటి అన్నం కూడాను ఇదిగో ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పొరలుగా మనం పెట్టేద్దాము. కాస్త గ్రేవీ కూడా ఇదిగో పక్కన అయితే పెట్టుకున్నాము. ఒకసారి చూపించబా, వేడిగా ఉన్నట్టుంది. కాస్త గ్రేవీ ఇక్కడ కూడా ఉందన్నమాట. బావగారు కొద్దిగా మీరే సరదాలి దీన్ని. కింద మంట ఉందా బాగాలేదా? అక్కడ వేసే కొద్దిగా నికాసే అక్కడే పలుకులు వేస్తున్నాను. వేసే పలుకులు, ఫ్రైడ్ రైస్ అన్ని మిగిలినవన్నీ వేసే పలుకుల్లో కేసరి. ఇది కూడాను లేట్గా వేసేద్దాం. ఇదైతే నెయ్యి లేట్గానే పెడదాం. ఇదైతే సాజీరా. చివరిగా ఈ ఆకులు కూడాను ఇప్పుడు మనం దమ్లాగా ఈ ఆకులన్నీ కూడాను పెట్టేద్దాం. ఇంకొక 2 ఆకులు బామర్ది చాలు బా. ఇదేనా మూత? అదే. ఓకే, దీనిపైన ఏదైనా పెడదాం. పెట్టే అది ఒక్క 10 minutes కూడా కాదు, ఒక 6-7 నిమిషాలు చాలు, మనకు తయారైపోతుంది. కడుకొని వస్తాను బా. వెళ్ళిపో కిందికి. బామర్ది తీసిద్దామా? తీసేబా, ఎలా తయారైనా కూడా తినేద్దాం, చూపిద్దాం మనకి. ఇప్పుడు రా మంచిగా ఉడికేరా బా. దాంట్లో మంచి పోషకాలు ఉంటాయి. ఆ పోషకాలన్నీ కూడా కింద అడుగున వెళ్ళిపోయి ఉంటాయి. అరటాకులు ఉండే పోషకాలు అడ్డాకుల్లో కూడా ఉన్నాయి పుష్కలు. ప్రతి ఆకులోనే ఉంటుంది పత్రహారం.
ఇదిగోండి గైస్ ఇలా తయారైంది. కాకంటలేదు ఫ్రెండ్స్, కంపు కంపు తయారు చేసాం. బాగా తిప్పే బా, అడుగు నుంచి ఇలా తిప్పాలి నువ్వు, ఓకేనా? ఇలా కాదు, ఇలాగా కింద నుండి. యా బ్రో ఏదో తయారైందిరా ఇదిగో. ఓకే 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 గైస్ చాలు ఇంకా కలపాలా? ఇంకా కలుపు. ఒరే మొత్తం వెళ్ళిపోతారు అటు ఈస్ట్ ఇండియా కంపెనీ. మెల్లగా జల్లుగా వచ్చింది వారిది. బాగానే వచ్చింది. ఇదిగో ఇది గ్రేవీ భలేగా ఉంది. ఇది నేను అదే తింటాను రా. తమ్ముడికి ముందు వడ్డించు, తమ్ముడు వేసుకో. భలేగా వచ్చినట్టుంది బా, స్మెల్ మాత్రం దంచి కొడుతుంది ఈరోజు. అదే స్మెల్ అయితే బాగానే వస్తుంది. ఏ అది మధ్యలో మరలా మనం తీయలే మూత. ఎందుకంటే చిన్న ఒకసారి వేసేసుకోండి, ఇంకా 2-3 సార్లు ఉండదు. చికెన్ అంటున్నాను. మధ్య మధ్యలో మనం ఎంత మరలా తీస్తాం. అవును, తింటే ఒకసారి తినాలి. ఇంకా లాలో ఒకరు ఉన్నారు ఫ్యామిలీ మెంబర్స్. రాజు చూడు బ్రో, నాకు అనిపిస్తున్నా కారే ఇస్తాడు. ఇంకా కారే అంటే అమ్మా కాదు అయ్యా. లెమన్ పిండుదమ్మా మంచిగా. ఇప్పుడు అక్కడ చుక్క నీళ్ళు కూడా పడట్లేదు. ఉన్నాయి 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 చుక్కలు ఉన్నాయి. అది రేమేసారు మంటలో కింద పొయ్యి దగ్గర. చిన్నారు పోయి సెడేట్రా ఏదో మళ్ళీ తాడు తెగిందంటుండేడు. అది స్వీట్ మరిది ఎంత రాస పెట్టావు? ఎప్పుడు అదృష్టం లేదే నాకు. లవంగాలు వచ్చింది. ఎప్పుడు లవంగం వచ్చింది, లవంగం వచ్చింది. లవంగం తిని ఉంటే నాకు అది వచ్చింది. ఇది దాల్చిన చెక్క వచ్చింది నాకు, పెద్దదే ఇది. ఓకే, నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నప్పుడు ముందు ముక్క తిందాం. చాలా బాగుందని లంద్రా బాగా వచ్చింది. కాస్త నూనె ఎక్కువైంది. చూడదాం అది చేతులకి అది నూనె కాదు, నెయ్యి. నెయ్యి. ఓకే, కానీ రుచి మాత్రం బాగుంది ఫ్రెండ్స్. నెయ్యి పర్లేదు. ఎవరు వంట చేశారు కానీ బాగుంది బా ఈరోజు బిర్యానీ. చిన్నారు బాగా అన్న ఎవరు వంట చేశారు కానీ బిర్యానీ బాగుందన్న. బామర్ది సర్లే నేను చేశాను అనుకోండి. బాగుంది. మసాలాలు అంతా కూడా మంచిగా దట్టించాం, ఆ ఘాటు తగులుతుంది. గ్రేవీ కూడా తక్కువ అవ్వలేదు, కరెక్ట్గా తక్కువలేదు. అవును, సరిపోయినంతగానే ఉంది. లేకుంటే మనకు ఎప్పుడు కూడా గ్రేవీ అనేది బిర్యానీలో కొద్దిగా తక్కువ అయ్యేది. గ్రేవీ లేకుండా చక్కగా తినవచ్చు. ఈరోజు బాగా వచ్చింది. అంటే మిక్స్ చేసాం కదా బా, అందుకనే కరెక్ట్ అయింది. నెయ్యి ఎక్కువ అయినా టేస్ట్ మాత్రం మారలేదు. గమనిస్తున్నా, ఒక 5-10 నిమిషాలు అవుతుంది. కొద్దిగా చల్లగా ఉంది ఇప్పుడు, లైట్గా లైట్గా. కాసేపు పోయేసరికి మనకు కొద్దిగా చల్లగా పెరుగుద్దేమో, అంటే చల్లదనం అనేది. అవును, మనం ఎత్తులో ఉన్నాం రాజు. అవునా? ఇక్కడ ఎప్పుడు గాలి ఉంటుంది, కానీ ఈరోజు గాలి లేదు. మరలు ఎప్పుడు ఉంటుంది? మధ్యరాత్రి వస్తుంది. అది మధ్యరాత్రి వస్తుంది, ఎర్లీ మార్నింగ్ అప్పుడు మళ్ళీ వస్తుంది. వస్తుంది. అది వణుకు అనమాట, చలి కూడా కాదు, వణుకు. అంటే చలికి బ్రదర్ లాంటిది. బ్రదర్ తాత లాంటిది కాదు, బ్రదర్ లాంటిది. అది లాస్ట్ గేమ్ చేసాం కదా పీక్ పైన, ఆ సార్ అంటే అక్కడ ఇలా మిషన్ కొడుతున్నట్టు ఉంది. అది గజ్జ 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 వణకించేసింది ఆ రోజు. ఎండ కాస్తున్నా అలానే వణుకోది. మనం మనాలి వెళ్ళినప్పుడు చూడు, ఆ మంచు పర్వతాల్లో నిలబడి ఉంటే ఎండ కాస్తున్నా, అక్కడ అయినా సరే గాలి మాత్రం ఉంటుంది చల్లగా. అది ఏసీ గాలి కంటే దారుణంగా ఉంటుంది అది. కామున్నాను రా, ఆగండి, వంట అయిపోయింది, తింటున్నా, ఇస్తాం. ఇంకా జానిగాడు మీకు కనిపిస్తున్నాడో తెలియదు. ఇక్కడ నుండి చూస్తుంటే సేమ్ పులి, వెనక నుండి చూస్తే అలా కనిపిస్తుంది, అలా కనిపిస్తున్నాడు. కానీ జానిగాడు చాలా మంచోడు బ్రో. దేనికి ఆశపడాడు, తింటాడు, లేదంటే కాము ఉంటాడు, అంతే. ఇంట్రోవర్ట్ అనమాట, నాలాగా. ఇంట్రోవర్టా కాదా? వద్దులే, చరిత్రల గురించి ఎందుకు మాట్లాడుకోవడం. కానీ తిందాం బిర్యానీ. మన చరిత్రలు మనం మాట్లాడుకోవాలి, నలుగురికి తెలియకూడదు. కాముకుంటు నువ్వు కొద్దిగా పిలిస్తామనుకో, కరిలక్ష్మికి అయితే వెంటాడి వచ్చి అందుకుంటుంది. ఎప్పుడైనా మన కొండ ప్రాంతం నుంచి మండి చేద్దాం. మనం చాలామంది అడుగుతున్నారు మటన్ మండి తయారు చేద్దామే. నిజమే, అయితే దానికి పెద్ద బేసిన్ కొట్టుకున్నాను. బేసిన్ ఎందుకు, ఆకులు వేసేద్దాం. ఈరోజు వంటలు మాత్రం బాగానే వచ్చాయి బ్రో. మనకు ఈవినింగ్ లేదు, మనకు బిర్యానీ ఎక్కడ చేసినా అంత దెబ్బ అయ్యదు మనకు. ఫస్ట్ టైం మనం కుండ బిర్యానీ చేసినప్పుడు లైట్ గా ఒకటి ఇదయింది. మనం వాటర్ వేయలేదే, ఈసారి వాటర్ అది కూడా కొత్త కుండ రాజు. అది దానికి స్టార్ట్ చేసినట్టున్నాం. అది భోజనం కూడా సరే ముందు తింటున్నామని. అదే రాజు, ఇంత ఎత్తులో ఉన్నాము, సైలెంట్గా తింటుంటే మనం ఏదైనా కామెడీగా అయినా
ఏదైనా మాట్లాడాలన్నా అంటే మన సరదాలాగా ఉంటుంది ఇలాంటి దాంట్లో అలా మీరు మాట్లాడుకుంటారా? కానీ ఇలా తింటున్నప్పుడు ఒకటి రావాలి బా, ఫ్లాస్ మీద ప్లాస్ మ్యాన్, అడవికి ప్లాస్ మ్యాన్ ఉంటాడు కదా, దిగాలి ఇంకా. వద్దురా బాబాడు. ఇంట్లో ఉంటామో మేము ఎక్కడ ఉంటామో తెలియదు కానీ అప్పుడు ఉండే రాజు. ఇప్పుడు లేవా? ఇప్పుడు కింద డౌన్ అయిపోయింది, వెళ్ళిపోయింది. పడిపోయాను. బ్రేకులు పట్టట్లేదు. చూడు జాగ్రత్త, మరి పక్కన పెట్టు. బాగారు అలా 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 మీరు తినండి కానీ తినండి. కావాలి బిర్యానీ నీకు కొద్దిగా కావాలి. అలా చూస్తాయండి, కావాలి కొద్దిగా బాగుంటుంది. నువ్వు ఎలా వదిలేస్తావు చెప్పు? బాగుంది అంటే ఎంత పుష్ చేస్తారు మీరు. బాగాలేకపోయినా మీరు తయారైన మాకు ఏ వంట చేసినా బాగుందంటారు మీరు అనుకుంటున్నారు మన వాళ్ళు కొంతమంది. నిజం చెప్పు, ఎలా అనిపించిందా? ఏ మంత్రం చేసి వండరు బాగా, చాలా బాగుందిరా. నేనే మంత్రం వేసాను, అందుకని బాగా వచ్చింది ఈరోజు. ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయింది, బాగుంది. అది ఆయిల్ కాదు బా, మరిది నెయ్యే కాస్త ఎక్కింది. ఇదిగో థమ్స్అప్లో తయారైంది ఇది. అవునరా, థమ్స్అప్ అంటే బాగున్నాము. ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడే బాగా వస్తుందా రాదా అన్నాడు బామర్ది. నేనైతే కరెక్ట్గానే చెప్పాను, బాగా వస్తుంది బామర్ది అన్నాను. ఎలా చెప్పినా అలాగే బాగా వచ్చింది. ఇక్కడ జానీ గడికి వెళ్ళి ఇక్కడ ఇస్తాను. ఓకే ఇచ్చి. ఈడైతే నిజంగా చాలా మంచోడు గాయసుడు. పాపం ఇస్తే తింటాడు, లేకపోతే లేదు. కానీ దీని ఒక తొందరపాటు, దీనికి ఉన్నటువంటి వద్దులే ఇంకా వద్దు. చూడు ఇదిగో చూడండి, వీడు మెల్లగా తింటాడు అనమాట. చాలా అమాయకంగా తింటాడు వీడు. కాసేపు పోయిన తర్వాత అది వచ్చి వీడు ఫుడ్ కూడా తీసేసుకుంటుంది, లాగేసుకుంటుంది. ఇది అయిపోయింది అనే ప్రేమ భర్త అది భార్య అని. ఇలాంటి భార్య దొరకకూడదు తమ్ముడు, మనం చచ్చిపోతాం. మరి దారుణంగా కాకపోతే కానీ ఇంత ఇది భర్తది కూడా లాగేసి తినేసేంత పరిస్థితి. నెక్స్ట్ క్యాంపింగ్ 48 గంటలు ఎలా చేద్దాం బా? ఎలా చేద్దాం అంటారు చెప్పండి మీరే. ఎలా చేద్దాం? మనం కట్టాం కదా గుడిసే, అక్కడ చేసేద్దాం. ఒక రోజంతా దాన్ని మోడిఫికేషన్ చేద్దాము. చేసి నెక్స్ట్ డే అక్కడే మళ్ళీ క్యాంపింగ్ చేద్దామా? మరి అలా చేద్దాం. అలానే చేద్దాం. మనకు అది ఒక రోజులోనే చేయాలంటే అవ్వదు కదా బా. మొత్తం అది ఎక్కడ రాది, గాలి వానలో కొట్టుకుపోయినటువంటి దీపం లాగా గాలి వాళ్ళుగా అంటే అలా తయారైంది. కాబట్టి మనం ఏం చేద్దాం అంటే ఒక రోజంతా కూడా నువ్వు చెప్పినట్టు అది రీమోడల్ చేసి ఫుడ్ ఏంటి చేద్దాం. అదే ఇప్పుడు మేక తీసుకెళ్దామా? మనల్ని చాలా మంది 48 గంటలు అంటున్నారు. కానీ 48 గంటలు క్యాంపింగ్ చేయాలంటే అది చాలా పెద్ద ప్రయాస అనమాట. 2 రోజులు అడవిలోనే ఉండాలి. అలానే ఫుడ్ కూడాను అక్కడ ఏదైనా తీసుకుందాం అంటే అడవి ప్రాంతాల్లో ఏం దొరుకుతాయి. బొడ్డింగ్ దొరుకుతాయి, అంటే పురుగులు దొరుకుతాయి. అక్కడ గడ్డ ఉంది కాబట్టి పీతలు దొరుకుతాయి, చేపలు అయితే ఏం దొరకవు. మరలా ఇవి చేసామనుకోండి మళ్ళీ ఇది రొటీన్లా అనిపిస్తుంటుంది అనమాట. అందుకే ఆలోచిస్తున్నాం. పీతలతో చేసినా మన వాళ్ళు చూస్తారు కానీ రొటీన్ వీడియోస్ అయిపోతాయి. ఏంటి బట్ ఇప్పుడు మన వాళ్ళకి టైం చూపిద్దాం రా. చూపించు, పడుకుని పోదాం. ఎట్టుందిరా కెమెరా? ఎట్టుందిరా? లైట్ తీసుకెళ్ళిరా. నేను కూడా లైట్ చూసి మాట్లాడుతున్నాను ఇందాక నుంచి. అదే ఇక్కడ చూస్తున్నా, ఇదే మంచి చిన్నగా కనిపించట్లేదు కన్నం. అది కనిపిస్తే మాకు తెలుస్తుంది ఎటు కెమెరా ఎటు వైపు అని చెప్పి లైట్ చూసి మాట్లాడిస్తున్నాం మేము. అదనమాట, అదొక సమస్య. అన్న కూడా ఇటుంటాడేమో, ఇటుగా చూస్తున్నాను. సరే ఇంకా తమ్ముడు తిన్నాగానే పొగ వెళ్ళిపోతుంది. మనం ఇంకా పడుకుని పోదాం. ఉదయాన్న తెల్లారిన తర్వాత చిన్నారు భవన లక్ష్మీ తమ్ముడు అవుట్ అయిపోతారట, ఎక్కడ వెళ్ళిపోతారట. వీళ్ళు ఏదో పని ఉందట ఎర్లీ మార్నింగ్, అందుకే మన వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. ఈ చిన్నారు భవన లక్ష్మీ తమ్ముడు మేము ముగ్గురమే అంతే కదా గురు? అంతే బ్రో, నీవేదైనా సార్ కరెక్ట్గా చెప్తావు. ఇదిగో ఈ అడవి ప్రాంతం ఇలా ఉంది. మరి కొన్ని రోజుల్లోని చంద్రుడు కూడా మంచిగా వస్తున్నాడు కాబట్టి సరే అలాగ వెళ్దాం. ముందు పైన చూడండి, ఇదిగో ఆ స్టార్స్ అన్ని కూడాను మంచిగా పాల పుంతల్లా కనిపిస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, మీలో ఎంతమంది నక్షత్రాలని ఎంతవరకు లెక్కట్టింది కామెంట్ చేయండి. నేనైతే 150 వరకు లెక్కట్టినా, సాలిపోయాను 150. అంతే. చిన్నప్పుడు ఏమని వాళ్ళు తెలిసిన మా అమ్మోళ్ళు నక్షత్రాలని లెక్క పెడితే చచ్చిపోతారా అని నోరు చించుకొని, ఏదో పుల్లి అంట లెక్కట్ట నోరు మొత్తం చించుకొని చచ్చిపోయింది అని చెప్పేవాళ్ళు. ఎంత కామెడీ అంటే అటేముంటదే ఇంకా అడవే. అంటే ఇది ఇదిగో మా ఊరు అనుకున్నా లైట్ కనిపిస్తే ఏం లేదు, కింద అంతా కూడా నిర్మనుష్యమైనటువంటి ప్రాంతం ఇది. మనం మాట్లాడకపోతే ఇక్కడ ఏ శబ్దం ఉండదు, ఇంకా నిశ్శబ్దం. ఇంకా మా తమ్ముడు వెళ్ళిపోయాడు, ఏదో పాట పాడుతానని చెప్పి వెళ్ళిపోయాడు. పాట పాడడం కాదు, అదే 2 పాటలు. బావా తీసేవా సంచులు? తీస్తున్నాను ఇప్పుడే. తీసి ఏం దాసుండరు తీస్తున్నారు ఇద్దరు కలిసి. ఏం దాసున్నారు?
చర్మపు చొక్కాయిలు. తెలుగులో ఏమంటారు వాటికి? లెదర్ జాకెట్స్. తెలుగులో చెప్పురా. ఓ తెలుగులోనా? అదే చెప్పాను కదా, చర్మపు చొక్కాయిలని. ఏం బా మరి దవ్వట్లేదా? దీనికి ఇలా నొక్కాలి బా, ఇలా నొక్కి జస్ట్ అంతే. ఓకే ఓకే. ఫ్రెండ్స్, మేము క్యాంపింగ్ చేసిన ప్రాంతంలో అయితే తెల్లారిపోయింది. వెనకాల మీరు సన్ కూడా చూస్తుండొచ్చు. గత రాత్రంతా కూడాను మాకైతే చాలా మంచిగా గడిచింది గత క్యాంపింగ్తో పోలిస్తే అనమాట. బావకు మరి ఎలా గడిచిందో లేదు, చలి అనేది తక్కువ ఉండడం వల్ల నిద్ర బాగొచ్చింది. రాత్రి నాకు అసలు నిద్ర రాదు. ఈ క్యాంపింగ్ లో చాలా రోజుల తర్వాత, చాలా క్యాంపింగ్ తర్వాత నిద్ర అనేది మంచిగా వచ్చింది, పట్టింది. లేదంటే కళ్ళన్నీ కూడా వాచిపోయి ఎరుపు రంగులోని మారిపోయి ఇబ్బందిగా ఉండేది. క్యాంపింగ్లలో వచ్చిన తర్వాత నాకు ఇదొక సమస్య అనమాట, వెంటాడుతూ ఉంటది, నిద్ర అనేది రాదు. మా లక్ష్మీ తమ్ముడు ఒకడు, తర్వాత మా సురేష్ రాజుగాడు బాగా పడుకుని పోతారు. మా చిన్నారబాబు నేనే. నాతో పోలిస్తే చిన్నారబాబుకి పర్లేదు. మళ్ళీ లేదు, నాకు కొత్త ప్లేస్లో అయినా సరే, అక్కడక్కడ ఎక్కడైనా సరే కొత్త ప్లేస్లో అలాగా బాడీ అనేది సెట్ అయిపోద్ది, నిద్రలు అయితే వచ్చేస్తాయి నాకు. ఇదిగో ఈ టైంలోని కింద చూడండి, ఈ అడవి అంతా కూడా ఈ పశువులు మాత్రం చాలా ఎర్లీగా వచ్చాయి బ్రో. అవును, లేకుండా ఉండే లేపి వచ్చాయి. ఇవన్నీ కూడాను పశువులు అనమాట, మంచిగా మేస్తున్నాయి. ఈ పైకి వచ్చినా కూడాను ఇవన్నీ కూడాను చక్కగా తిరిగి తిరిగి తింటూ ఉంటాయి. ఈ గడ్డ అంతా కూడా తిని ఇంకా ఇటుకాసే ఉండి ఇంకా అలాగే నీళ్ళు తాగేసి మరలా వస్తుంటాయి అనమాట. ఇదిగో ఈ కొండలన్నీ కూడాను ఇక్కడ వచ్చి చెట్లు అయితే ఉంటాయి మధ్యలోనే. ఇది ఇక్కడ మేము వెళ్ళే ముందు ఇక్కడ కాపు అయితే తయారు చేసుకుంటున్నాం, ఒకసారి చూపించువా. ఇది పొయ్యి దగ్గర అయితే పెట్టున్నాము. ఈ కాపీ తాగిన తర్వాత నెమ్మదిగా మనం అయితే ఇంకా ఊరికైతే బయలుదేరుదాం. మరి సన్ అయితే మంచిగా కనిపిస్తున్నాడు కదా, ఇది తాగేసి సర్దిద్దామా? సర్దిద్దాము. చల్లటి వెనక నుంచి చల్ల గాలి తగులుతుంది, ముందు నుంచి సూర్యుడు తగులుతుంది. కానీ గాలి అయితే తక్కువ, లేదంటే ఎత్తులోనే గాలి అనేది ఉంటది. రాత్రి కూడా ఉంటది అనుకున్నాం కానీ లేదు, రాలేదు. చూసారు కదా ఈ యొక్క చిన్ని క్యాంపింగ్. మీకైతే ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చి ఉంటే, మీకు నచ్చితేనే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీ సజెషన్స్ అన్నీ కూడా మాకు కావాలి, కింద రాయండి. మన క్యాంపింగ్లలోనే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఇవన్నీ కూడా చేద్దాం. అలానే రాబోయే రోజుల్లోని ఇలాంటి క్యాంపింగ్లు ఇంకా మంచిగా చేద్దాం. కాకుంటే ఇది సమ్మర్ కాబట్టి మనం అంటే ఎంటర్ అవుతున్నాం కాబట్టి కాస్త కష్టంగా ఉంటుంది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది అనేది. అలానే మన అరకు ట్రైబల్ కుకింగ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మేము ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. మనం నడిచి వెళ్ళడానికి ఎంత టైం అవుతుందిరా? 1 గంటన్నర పైన పడుతుంది, 2 గంటలు. మనం స్టార్ట్ అయిన టైం కంటే ఎక్కువైపోతుంది. ఏంటి ఇద్దరు ద్రోహులు వెళ్ళిపోయారు మమ్మల్ని పెట్టుకోకండి. అవును, లక్ష్మీ తమ్ముడు ఎక్కడ లేడు నిజంగా చెప్పలేదు. దేనికి రీజన్ ఏంటి? అంటే వాళ్ళ పాపకి హాస్పిటల్ ఇక్కడ తీసుకురమ్మన్నారు, ఈరోజు డేట్ ఇచ్చారు. ఎక్కడ విజయనగరమా వేసుకోవటనా? విజయనగరం మనకు ఉంది కదా, మహారాణి హాస్పిటల్ అక్కడ. సో అక్కడ తీసుకెళ్ళారు. మరి ఈరోజు అంటే బేబీ హెల్త్ చెకప్ అవన్నీ ఉంటాయట. వెళ్ళే ముందు మంట అయితే ఆర్పేద్దాము. వెళ్తున్నామని చెప్పేసి మమ్మల్ని బాయ్ చెప్పడానికి ఆవులు కూడా వస్తాయి ఇక్కడ.